ఎవరైనా చూస్తారు. చూడండి, మా ఆవిడ నా ఇష్టం. మావయ్య 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 అమ్మడివే నా కొడుకు కోడలు చిలక గోరింకల్లా ఉన్నారు. లోపలికి రమ్మంటే వేషాలు వేస్తుంది. ఎలాగైనా లోపలికి రప్పించాలి. కానీ డాడీ అక్కడే ఉన్నారే. పద్మావతి, నా షర్ట్ కనిపించట్లేదు, కొంచెం వచ్చి తీసివ్వా. బట్టలన్నీ బీరువాలోనే ఉన్నాయి, మీకు నచ్చిన షర్ట్ వేసుకోండి. పద్మావతి, నా ల్యాప్టాప్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావో వచ్చి చూపించు. కబోర్డ్ లో ఉంది, తీసుకోండి. అన్నిటికీ అక్కడి నుంచే సమాధానం చెప్పేస్తుంది. ఇక లాభం లేదు, వెళ్ళి తీసుకురావాల్సిందే. రమ్మంటే రావంటి, మొగుడి కంటే మొక్కలు ఎక్కువైపోయా? వదులు సీనయ్య, అన్నీ అక్కడే ఉన్నాయి, వెళ్ళి తీసుకో. కానీ అక్కడ నువ్వు లేవు కదా, నువ్వు ఉంటేనే అన్నీ ఉన్నట్టు. రా సీనయ్య, సీనయ్య. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్ళు ఎప్పుడూ ఇలానే ఉండాలి. వీళ్ళ మీద ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావం ఉండకూడదు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు? వద్దుల సీనయ్య, ఎవరైనా చూస్తారు. ఇది ఎక్స్టీరియర్ లో చెప్పాల్సిన డైలాగ్. ఇప్పుడు మనం బెడ్రూమ్ లో ఉన్నాం, ఇక్కడికి ఎవ్వరు రారు. ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. వద్దు సీనయ్య. అరే, బావా, ఏదో ట్రై చేస్తున్నట్టున్నావు. పర్వాలేదు, క్యారీ ఆన్. ఏ చిట్టి, నా రూమ్లోకి నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడో వచ్చాను.
హే, అదే నా బట్టలు వేసుకున్నావు. నన్నేం చేయమంటావు బావా? నా రూమ్ డోర్ లాక్ అయిపోయింది, నా లగేజ్ కూడా అందులోనే ఉండిపోయింది. నాకేమో అర్జెంటుగా స్నానం చేయాలనిపించింది, అందుకే నీ రూమ్కి వచ్చాను. నా సీనియర్ బట్టలు ఎందుకు వేసుకున్నావు? నా బట్టలు వేసుకోవచ్చు కదా. ఓ అదా, ముందు నీ బట్టల గురించి వెతికాను, కానీ అన్ని సారీస్ హాఫ్ సారీసే ఉన్నాయి. వాటిని కట్టుకోవడం నాకు రాదు. అందుకని మగవాళ్ళ బట్టలు వేసుకుంటావా? ఈ రోజుల్లో బట్టల తేడా మగాళ్ళకి కానీ ఆడవాళ్ళకి లేదు. మగాళ్ళు చీరలు కట్టుకుంటే బాగోదు, కానీ ఆడవాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకుంటే బాగుంటుంది. బావా, అన్నీ బానే ఉన్నాయి, కానీ ఎక్కడ ఒక్క బెల్ట్ కూడా కనిపించలేదు. ఎక్కడ పెట్టావు? ఏమో, నాకేం తెలుసు. అలాంటివన్నీ పద్మావతి చూసుకుంటుంది, తననే అడుగు. బెల్టులు లేవు, ఏమీ లేవు. బెల్టులని కాకులు ఎత్తుకుపోయాయి. ఇప్పుడు బావ దగ్గరున్న బెల్టు ఇచ్చలకి ఎత్తుకుపోతుంది. హే, ఏం చేస్తున్నావు? హే, హే. బావా, నీ బట్టల్లాగే నీ బెల్ట్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఈ అమ్మాయి ఏంటి మరీ ఇలా ప్రవర్తిస్తుంది? బావా, నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు స్నానం చేస్తుంటే నీ బట్టలు ఎత్తుకుపోయేదాన్ని. నువ్వు బయటికి రాలేక అక్కడి నుంచి కేకలేసేవాడివి. ఛీ, ఈ పిల్లకి అసలు సిగ్గే లేదు. హే, కోతి. బావా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే కదా, నీ బట్టల కన్నా నా బట్టలు ఎక్కువ వేసుకునేదానివి. అవును బావా, ఏవైనా నీ బట్టల్లో ఉన్న కంఫర్టే వేరు. బావా, నాకు ఆకలేస్తుంది, ఏమైనా తిందాంరా. హే, సినయ్య, ల్యాప్టాప్ కావాలన్నాగా, నేను తీసిస్తానాగు. అవన్నీ భోజనం చేసిన తర్వాత చూసుకుందాం, ముందు రా బావా. ఆగు చిట్టి. నేను ఆగను, ఆకలి దంచేస్తుంది. రా. హే, సినయ్య, రా బావా. సినయ్య. దీనికి అన్నంలో ఎలుకల ముందు కలిపెట్టేయాలి. సీనయ్య నాతో ఏదో మాట్లాడదామని తీసుకొచ్చాడు, మధ్యలో ఇది తనని లాక్కెళ్ళిపోయింది. ఛ! వావ్, అన్ని సూపర్ ఐటమ్స్. అత్తయ్య, మీ టేస్ట్ సూపర్. ఇవి మీ అత్తయ్య టేస్ట్ కాదమ్మా, పద్మావతి టేస్ట్. ఇక్కడ ఎవరికేం కావాలో తెలుసుకొని పద్మావతి రెడీ చేస్తుంది. సినయ్య, నా మొదటి ముద్ద. పెడతాను.
ఇది నేననుకున్న దానికన్నా ఫాస్ట్గా ఉంది. కొంచెం షార్ప్ చేస్తే పద్మావతిని విష్ణుని విడదీసేస్తుంది. అదేంటి పవిత్ర, వాడికి మొదటి ముద్ద భార్యకి పెట్టడం అలవాటు, నువ్వు మధ్యలో దూరావేంటి? నేను మధ్యలో ఏం రాలేదు, మీ కోడలే మధ్యలో వచ్చింది. అసలు ఈ మొదటి ముద్ద పెట్టే అలవాటు బావకి నేనే నేర్పాను. చిన్నప్పుడు తనేం తిన్నా మొదట నాకే పెట్టేవాడు. తర్వాత అదే అలవాటైపోయి ఇప్పుడు పద్మావతికి పెడుతున్నాడు. నిజానికి ప్రతిరోజు తను తినే మొదటి ముద్ద నాదే. పోనీలే అని పద్మావతికి వదిలేశాను. ఇక నుండి ఇక్కడ నేనున్నంత కాలం మొదటి ముద్ద నాదే. చెప్పు బావా. ఓకే ఓకే, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం మొదటి ముద్ద నీకే తినిపిస్తాను, సరేనా? ఓకే. పవిత్ర, చిన్నప్పుడు బావ వేరు, ఇప్పుడు బావ వేరమ్మా. ఇప్పుడు వాడికి పెళ్ళయింది, వాడితో నువ్వు ఇప్పుడు అలా ఉండకూడదు. పెళ్ళైనా విష్ణు నాకు బావే. తన మీద నా హక్కుని ఎవరూ లాక్కోలేరు. చెప్పు. సరే, నా లైఫ్లో నువ్వు స్పెషల్, సరేనా? ఓకే. సీనయ్య, ఈ కోతి మొహంది నీకు స్పెషల్ అయిపోయిందా? నీ పని చెప్తానుండు. పద్మావతిలో జలసి మొదలైనట్టుంది. ఇలాగే కంటిన్యూ అయితే త్వరలోనే నేను అనుకున్నది జరుగుతుంది. పద్మావతి, ఈ పవిత్ర చిన్నప్పటి నుంచి అంతేనమ్మా. తనని ఎవరేమన్నా ఊరుకునేది, కానీ విష్ణునేమైనా అంటే అస్సలు ఊరుకునేది కాదు, పెద్ద గొడవ చేసేది. అవును, చిన్నప్పుడు లెక్కలు సరిగ్గా చేయలేదని మా టీచర్ నన్ను కొడితే ఆయన మీద కూడా తిరగబడిపోయింది. మరంతే, మా బావను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేదే లేదు. పద్మావతి కూడా ఏం అనకూడదా? అనకూడదు. మా బావని తనే కాదు, ఎవ్వరూ ఏమీ అనకూడదు. చిన్నప్పుడు కూడా ఇంతేనమ్మా. వీడు హోంవర్క్ చేయకుండా పడుకుంటే వాడి హోంవర్క్ కూడా తనే చేసేది. అవునన్నా. అంతేకాదమ్మా, వీడి చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా ఆడపిల్లలొస్తే విష్ణుని వాళ్ళ కంటపడకుండా దాచేసేది. తనకి జలసీ ఎక్కువ. జలసి కాదు, బావ మీద ఇష్టం. నా బావ ఎప్పుడూ నాకు మాత్రమే బావగా ఉండాలి. తిను పద్మావతి. బావా, నాకు ఇంకో ముద్ద పెట్టవా? నీ చేత్తో తిని చాలా రోజులవుతుంది. సరే. ఓహో, డైనింగ్ టేబుల్ దగ్గర ఇచ్చిన డోసు సరిపోలేదన్నమాట. ఇప్పుడు పవిత్రతో
ఇంకొంచెం పెద్ద డోస్ ఇప్పిద్దాం. ఆ పవిత్ర, చిన్నప్పటి విషయాలు ఇంకేమైనా చెప్పు. అయ్యో అమ్మా, ఈవిడ గారి గత చరిత్ర తవ్వాము అంటే మనం మునిగిపోతాం. ఇప్పటి నుంచి తెల్లవారేదాకా చెప్తూనే ఉంటుంది. నా ప్రెజెంట్ లో నువ్వు లేకపోవచ్చు బావా, కానీ నా పాస్ట్ అంతా నువ్వే ఉంటావు. అందుకే ఆ స్టోరీ అంత పెద్దదిగా ఉంటుంది. ఏది గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పు. ఎస్, నౌ ఐ రిమెంబర్ దాట్. అసలు మీ అందరికీ చూపించాలని నేనొకటి తెచ్చాను, కానీ మావయ్యతో మాటల్లో పడి మర్చిపోయాను. ఏంటది? నువ్వన్నీ మర్చిపోయావు బావా, బట్ నీ మెమోరీస్ అన్ని నేను దాచుకున్నాను. లాంగ్ లాంగ్ ఎగో ఇది మా బావ నాకు రాసిన లవ్ లెటర్. హే, అది ఇంకా నీ దగ్గరే ఉందా? హే, ఇటు నేను ఇవ్వను. ఇవ్వు. నో బావా, ఇది వీళ్ళందరికీ చదివి వినిపిస్తాను. నేను ఇవ్వను. ఏయ్ ఇవ్వు. ఏయ్ ఏయ్ ఇమ్మనా? ఏయ్ ప్లీజ్ ఇటు ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఏయ్ నిన్నే ఇవ్వు. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వమని చెప్తున్నానా? విష్ణు, ఇవ్వు. విష్ణు వచ్చి కూర్చో. కూర్చో అమ్మా, కూర్చో. మీ అందరికీ చదివి వినిపిస్తాను. హే వద్దు. అందరూ వినండి. బావలో ఒక గ్రేట్ లవర్ ఉన్నాడు. వాడు తెలిసి తెలియని వయసులోనే ఈ మరదలికి ఒక బ్యూటిఫుల్ లవ్ లెటర్ రాశాడు. ఏయ్ చిట్టి, దాన్ని ఇలా ఇచ్చే. నో, చదవనివ్వరా. అది తను చదవలేడు ఏంటంటీ? నేను చదువుతాను కదా. చిట్టి, ఓ చిట్టి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు రమ్మంటే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వస్తా. హే, రాజుగారి తోటలో జాంకాయలు తెస్తా. చంటిగాడి తోటలో పువ్వులన్నీ కోసుకొస్తా. ఇప్పుడు అసలు విషయం వస్తుంది.
విష్ణులోని పోయిట్ బయటికి వస్తాడు. హే ప్లీజ్ అది మాత్రం చదవద్దు. చదివేస్తున్నా ఏయ్, వద్దని చెప్తున్నానా? చదివేస్తున్నా ఏయ్, చదివేస్తున్నా ఏయ్, ఇటువు. ఏయ్, చెప్పేది నీకే. ఇటువు. ఏయ్, వద్దు. ఏయ్, చిట్టి. చదివేస్తా. ఏయ్, ఏయ్, చిట్టి ఇవ్వు. ఇవ్వమని చెప్తున్నానా? చదివేస్తా. ఏయ్, ఏయ్, చిట్టి. ఏయ్, ఇవ్వు.